బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మనతో పాటు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఓవైపు చూస్తే ఎటు చూసినా 45 డిగ్రీల పైన ఎండలు తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆ విధంగా ఎండలతో అల్లాడిపోతున్న సమయంలో ఇటు పక్క ఆ ధాన్యాన్ని, పండిన పంటని లారీల్లో కాటాల్లో పెట్టుకుని రోడ్ల మీద గంటలు గంటలు కూర్చొని కొంటారని ఒకవైపు, లారీలు రావట్లేదని ఒకవైపు, ఇంత అల్లాడుతున్నారు జనం. ఒకవైపు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, రైతుల దగ్గరికి నాయకులు హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి, చిన్న బడా నాయకులు అందరూ కూడా రైతుల పక్షాన పోరాడుతూ ఉన్నారు. వాస్తవంగా పోరాటంలో ఎక్కడైనా ఆ స్పందన లభిస్తుందా? కేవలం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉందా? ఎలా ఉంది పరిస్థితులు, ఎలా ఉంది? ముందుగా ఈరోజు ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, మీకు అదేవిధంగా మెగా 9 వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలంటే దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకుండా కేవలం వారి స్వప్రయోజనాల కోసము రియల్ ఎస్టేట్ వ్యాపారము, అదే విధంగా ప్రతిపక్ష పార్టీలను బదనాం చేసేటువంటి క్రమంలోనే ప్రణాళికాబద్ధంగా పోతున్నాయి. కానీ ఇవాళ రైతులను ఆదుకోవాలి, అదే విధంగా ఇంకా మిగతా అంశాలపైన దృష్టి సారించాలి అనేటువంటి ఈ కోణము ఎక్కడ కూడా కనిపిస్తలేదు. నేనేమంటున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అనేకమైనటువంటి ప్రగల్భాలు బలికి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఏ వర్గాన్ని కూడా సంతృప్తిగా ఉంచేటువంటి పరిస్థితిలో లేదు. ఇలా కొనుగోళ్లలో ఘోర వైఫల్యం చెందింది. ఇలా రైతులను నట్టేట ముంచింది. ఎందుకంటే రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసింది. ఎకరాకు 10,000, గతంలో కేసీఆర్ గారు 10,000 ఇచ్చిరు, నేను 15,000 ఇస్తా, 3 పంటలకు ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు. దానికి తోడుగా రుణమాఫీ చేసినామన్నారు. అదే విధంగా ఒడ్లు పండించిన వాళ్ళకు వరి ధాన్యం ఉత్పత్తి చేసేటువంటి వాళ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఏది కూడా లేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఈసారి తెలంగాణలో మరి ఈ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ వాళ్ళు కొనుగోలు చేసింది 25 నుంచి 30% మాత్రమే. ఇంకా దాదాపుగా 60 నుంచి 70% వరి ఉత్పత్తి ఇంకా కల్లాలలోనే ఉన్నది. రైతులు ఈరోజు పండించినటువంటి ధాన్యం దాదాపు నెలల పాటు పండించి మరి దాన్ని కల్లాలలో పెట్టి కొనేవారు లేక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఏమైపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో దళారులది, అదే విధంగా మధ్యవర్తులది మాత్రమే రాజ్యం కనిపిస్తా ఉన్నది. వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి, వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే పనిచేస్తున్నారు తప్ప రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు పోతా ఉండే. అంటే రాష్ట్రంలో ఎన్ని ఎకరాలలో వరి పండిస్తున్నారు, ఏ పంట ఎన్ని ఎకరాలలో పండిస్తున్నారు, ఏ పంట మరి పండించడానికి కావాల్సినటువంటి వసతులు ఏంది, మరి నీళ్లు ఎట్లా, దానికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఏంటి, మరి ఈ పండించినటువంటి పంటకు మనం కొనుగోలు ఏ రకంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి గన్ని బ్యాగ్స్ కానివ్వండి, అదే విధంగా స్టోరేజ్ కోసం రైస్ మిల్లులు కానివ్వండి, అదే విధంగా పెద్ద పెద్ద గోడౌన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్ వేలో, ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్లాన్ చేసుకొని అధికారులను అప్రమత్తం చేసుకుంటా ముందుకు పోయినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 7,500 కొనుగోలు కేంద్రాలను, అంటే ప్రతి గ్రామాన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఐకేపీ ద్వారా కానివ్వండి, సింగిల్ విండో ద్వారా కానివ్వండి, మార్కెట్ కమిటీ ద్వారా కానివ్వండి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల దగ్గర మరి తడిసిన ధాన్యం ఉన్నా సరే చివరి గింజ వరకు కూడా కొని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. ఇవాళ రైతులకు కల్లాల దగ్గర మరి అకాల వర్షాలు వస్తే టార్పలిన్లు కూడా ఈ ప్రభుత్వం అందియలేకపోయింది. ఇంకా దానికి తోడుగా వీళ్ళు ఇవాళ కుంటి సాకి ఏం చెప్తున్నారంటే హమాలీలు లేరు, హమాలీల వల్ల కొంత జాప్యం జరిగింది, అదే విధంగా లారీలు దొరుకుతలేవు, గోనె సంచులు దొరుకుతలేవు అని చెప్పి ఏవేవో అబద్ధపు మాటలు చెప్పి, అంటే వీళ్ళకి చేతగాక కొనుగోలు ఏ రకంగా చేయాలనేది చేతగాక
ఇవాళ కుంటి సాకులు చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. వీటికి తోడుగా వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే రైతుల దగ్గర అరకూర అంటే 100 మంది రైతులలో ఒక రైతుది ఒడ్లు కొంటే మరి అది మిల్లు పోయి స్టోరేజ్ పోయేంత వరకు కూడా రైతుదే బాధ్యత అని చెప్పి షరతులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాము. దీనికి తోడుగా దళారుల రాజ్యం అయిపోయింది. ఇవాళ క్వింటాలకు మరి తేమ శాతంని అడ్డం పెట్టుకొని 4 నుంచి 5, 6 కిలోల వరకు కూడా తరుగు కోత కోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఉత్పత్తి అనేది చాలా ఎక్కువ ఉంది, అంచనాకు మించి ఉత్పత్తి జరిగింది అని చెప్పి. ఎస్, నేనేమంటున్నానంటే ఉత్పత్తి జరిగినప్పుడు దానికి సరి అయినటువంటి ఒక ప్రణాళిక అనేది కూడా ఉండాలి. ఏ విధమైనటువంటి ప్రణాళిక తోటి పోతే మనము ఇక్కడ రైతులను ఆదుకుంటాము అనేటువంటి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో పోవాలి, కానీ ఏది లేకుండా ఏదో గుడ్డెద్దు చేల పడ్డట్టు ఇష్టం వచ్చినట్టు నడుపుతామంటే ఇవాళ తెలంగాణలో రైతాంగం మొత్తం ఆగమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, 8,565 కొనుగోలు కేంద్రాలను మేము ప్రారంభించడం తెలంగాణలో, మరి ఎక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పడం జరుగుతా ఉంది. నేనేమంటున్నానంటే ఇవాళ 8,565 కొనుగోలు కేంద్రాలలో దాదాపు ఒక 40 నుంచి 50% అంటే సగానికి కొనుగోలు కేంద్రాలు ఇంకా ఓపెన్ గా కానటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఉన్నది. ఎక్కడ చూసినా అంటే ధాన్యము రైతులు